లోని మల్లెపల్లి గ్రామ పరిధిలో గల మైక్రో బస్ పరిశ్రమలో యాజమాన్యం పర్మనెంట్ కార్మికులను అక్రమంగా కార్మిక చట్టాలకు విరుద్దంగా ఇవాళ తొలగించిన పరిస్థితి. 8 నెలల నుండి డ్యూటీకి రానివ్వట్లేదు, వేతనాలు చెల్లించట్లేదు. ఇది అన్యాయం. కార్మికులు తప్పు చేయకుండా తొలగించడం సరైంది కాదని చెప్పేసి యాజమాన్యానికి లేబర్ అధికారులకు విన్నవించినా ఇప్పటిదాకా సమస్య పరిష్కారం కావట్లేదు. యాజమాన్యాన్ని పిలిపించి న్యాయం చేస్తామని చెప్పేసి లేబర్ అధికారులు కన్సలేషన్ లో జాయింట్ మీటింగ్ పెట్టినప్పుడు కార్మికులను తొలగించొద్దని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్తా ఉన్నాయి. మరి కన్సలేషన్ లో మీటింగ్ లో ఉండగా లేబర్ అధికారులు మీటింగ్ పిలువంగా యాజమాన్యం కార్మికులను తొలగిస్తుంటే లేబర్ అధికారులు నిద్రపోతున్నారా? కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యం మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపేమో పర్మనెంట్ కార్మికులను బయటకు పంపించి కాంట్రాక్ట్ కార్మికులతో పర్మనెంట్ కార్మికులు చేయవలసిన పని ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులతో చేయిస్తా ఉన్నారు. కోర్ యాక్టివిటీలో కాంట్రాక్ట్ కార్మికులు చేయొద్దని చెప్పేసి కార్మిక చట్టం చెప్తా ఉంది. మరి అట్లాంటి కార్మిక చట్టాన్ని తుంగలు తప్పినప్పుడు యాజమాన్యం మీద లేబర్ అధికారులు ఎందుకు కేసు పెట్టట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సమస్యలు పరిష్కరించాలి, కార్మికులకు న్యాయం చేయాలి. 26 సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేసి ఉత్పత్తి లాభాలు తెస్తే ఇవాళ పరిశ్రమ 2 ప్లాంట్లను పెట్టిన పరిస్థితి. ఇవాళ లాభాల్లో ఎక్స్టెన్షన్ అయిన పరిస్థితి. మరి లాభాలలో పనిచేయడానికి కార్మికులు కష్టపడితే ఎందుకు బయటకు పంపించారు? కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి కార్మిక శాఖ మంత్రికి చెప్పినా ఇప్పటిదాకా న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం చేయాలి, లేదంటే మాకు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి 5 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తుంటే లేబర్ అధికారులు బయటకు రావట్లేదు. అంటే లేబర్ అధికారులకు కార్మికులంటే పట్టింపు లేదా? యాజమాన్యాలే కావాలా మీకు? ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో 1375 పరిశ్రమల్లో 2 లక్షల మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ కార్మికులకు న్యాయం చేయకుండా యాజమాన్యాల కొత్త పలుకుతా ఉన్నారు. ఇది సరైంది కాదు. అందుకే కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా న్యాయం చేయాలి. కలెక్టర్ లేబర్ అధికారులు బయటకు రావాలి. కార్మికులకు న్యాయం చేసేదాకా ఇక్కడ నుండి జరిగేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులకు న్యాయం జరగకుంటే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్త పోరాటంగా ఉధృతంగా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.